జనసేన ఎంపీ లింగంనేని రమేష్ కుమారుడి విషయంలో ఒక న్యాయం, వైసీపీకి చెందిన మాజీ మంత్రి సిద్దిరప్పరాజు గారి కుమారుడి విషయంలో మరొక న్యాయమా? ఇది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్న. నిజానికి లింగంనేని రమేష్ కుమారుడు వేగంగా కారు నడుపుతూ ఒక అమ్మాయిని యాక్సిడెంట్ చేశాడు, ఆ అమ్మాయి చనిపోయింది. అలాగే సిద్దిరప్పరాజు గారి కుమారుడు కూడా బైక్ని వేగంగా నడుపుతూ ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేశాడు, ఆ వ్యక్తి చనిపోయాడు. అంటే వీళ్ళిద్దరూ కూడా యాక్సిడెంట్ చేసిన మాట వాస్తవమే, ఆ యాక్సిడెంట్లో అవతల వ్యక్తులు చనిపోయిన మాట వాస్తవమే. కాకపోతే ఈ రెండు కేసుల్లో చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఆ వైరుధ్యాలు ఏంటంటే, ముందుగా సిద్దిరప్పరాజు గారి కుమారుడి విషయంలో ఏం జరిగింది? ఆ అబ్బాయి కేవలం లెర్నింగ్ లైసెన్స్ మాత్రమే ఉంది. బైక్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళాడు. వెళ్ళి దానయ్య అనేటువంటి వ్యక్తిని యాక్సిడెంట్ చేశాడు. దానయ్య రోడ్డు మీద చనిపోయాడు. మామూలుగా అయితే యాక్సిడెంట్ జరగగానే ఏం చేయాలి? యాక్సిడెంట్కి గురైన వ్యక్తిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ అక్కడ సిద్దిరప్పరాజు గారి కుమారుడు ఆ పని చేయలేదు. పైగా ఏం చేశాడు? ఆ కేసు నుంచి తప్పించుకోవటానికి మార్గాలు ఎత్తుక్కున్నాడు. వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు. వాళ్ళ నాన్న రంగంలో దిగి వాళ్ళ కొడుకుని అక్కడి నుంచి పంపించేసి, తర్వాత పోలీసులు సమాచారం ఇచ్చి, ఆ సమాచారం కూడా ఎలా ఇచ్చాడు సిద్దిరప్పరాజు గారు? వాళ్ళ కుమారుడు యాక్సిడెంట్ చేశాడని కాదు, వేరే ఎవరో అబ్బాయి యాక్సిడెంట్ చేశాడని చెప్పేసి, అంటే తన కుమారుడు చేసిన యాక్సిడెంట్ని వేరే వ్యక్తి పేరు మీద పెట్టే ప్రయత్నం చేశాడు. వేరే వ్యక్తి నెత్తి మీద పెట్టి తన కుమారుని సేవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ జరిగిన తప్పిది. కేవలం యాక్సిడెంట్ మాత్రమే కాదు, ఫస్ట్ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ కావాలని ఎవరు చేయరు, తెలియకే జరిగిద్ది, అనుకోకుండానే జరిగిద్ది, అది ప్రమాదం కొద్దే జరిగిద్ది. ఎవరు యాక్సిడెంట్ చేసి అవతల వ్యక్తిని చంపాలనుకోరు. కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నిర్లక్ష్యం ఉంది, కేసును తారుమారు చేసిన ప్రయత్నం ఉంది. ఈ కేసును తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకే తండ్రి కొడుకులు జైలు పాలయ్యారు. ఇది జరిగింది సిద్దిరప్పరాజు గారి కుమారుడి విషయంలో. అదే లింగంనేని రమేష్ గారి కుమారుడి విషయంలో ఏం జరిగింది? హైదరాబాదులో రోడ్డు మీద అతివేగంతో కారు నడుపుతూ, అది స్పోర్ట్స్ కారు, మామూలుగా ఎంత స్పోర్ట్స్ కార్ అయినా సరే హైదరాబాద్ ట్రాఫిక్లో 40 స్పీడ్ మించకూడదు. అదే కేబుల్ మించి మీద అయితే 20 స్పీడ్ మించకూడదు. కానీ అతివేగంతో వచ్చి ఆ ఇన్ఆర్బిక్ మాల్లో పనిచేస్తున్నటువంటి అమ్మాయిని వేగంగా వచ్చి ఢీ కొట్టాడు. అమ్మాయి రోడ్డు దాడుతుందట వాళ్ళ ఫ్రెండ్తో కలిసి. ఆ అమ్మాయిని వేగంగా వచ్చి ఢీ కొట్టాడు. అమ్మాయి పేరు భారతి. ఢీ కొడితే ఆ అమ్మాయి కింద పడి, అంటే గాల్లోకి ఎగిరి కింద పడి పాప ఆ అమ్మాయి చనిపోయింది. కానీ యాక్సిడెంట్ జరగగానే లింగంనేని రమేష్ కుమారుడు ఏం చేశాడు? యాక్సిడెంట్కి గురైనటువంటి బాధితురాలని తన కాల్లోనే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హాస్పిటల్కి ఈ లింగంనేని రమేష్ కుమారుడు కూడా వెళ్ళాడు. యాక్సిడెంట్ తానే చేశానని చెప్పాడు. అక్కడ హాస్పిటల్ ఫామ్లో సైన్ పెట్టాడు. ఆ అమ్మాయిని హాస్పిటల్ అడ్మిట్ చేశాడు కదా, అప్పటికే ఆ అమ్మాయి చనిపోయింది. అంటే ఇక్కడ కొంత బాధ్యతగా వ్యవహరించాడు. అదే క్రమంలో అతివేగం నిర్లక్ష్యం ఉంది, కాదనేది కాదు. కానీ ప్రమాదం జరిగిన తర్వాత కొంత బాధ్యత తీసుకున్నాడు. కానీ అక్కడ సిద్దిరప్పరాజు గారి కుమారుడు బాధ్యత తీసుకున్నాడా? తీసుకోలేదు. సరే, ఇక్కడ బాధ్యత తీసుకున్నా, చేసింది యాక్సిడెంట్ కాబట్టి, అతివేగం నిర్లక్ష్యం కారణం కాబట్టి కేసు పెట్టారు. సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారు. అంటే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటం, అతివేగంగా డ్రైవ్ చేయటం అన్న దాని మీద కేసు పెట్టారు. కేసు పెట్టలేదని కాదు, కేసు పెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. అంటే తాగి డ్రైవ్ చేశాడా, ఏదైనా మత్తు పదార్థాలు తీసుకున్నాడా, గంజాయి టెస్ట్తో సహా అన్ని రకాల టెస్టులు చేశారు. చేసిన తర్వాత అతను మత్తు పదార్థాలు తీసుకోలేదు, డ్రింక్ చేసి డ్రైవ్ చేయలేదు, కాకపోతే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడు, అతివేగంతో డ్రైవ్ చేశాడు అన్న దాని కింద కేసు నమోదు చేశారు. అది స్టేషన్ బెయిలబుల్ కేసు కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. నిజానికి సిద్దిరప్పరాజు గారి కుమారుడికి కూడా స్టేషన్ బెయిల్ వచ్చేది. యాక్సిడెంట్కి గురైన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళి పోలీసులకి తానే సమాచారం ఇచ్చి యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని ఒరిజినల్గా ఒప్పుకొని ఉంటే స్టేషన్ బెయిల్ వచ్చేది. సిద్దిరప్పరాజు గారి కుమారుడి మీద కూడా ఇదే కేసు నమోదయ్యేది. సెక్షన్ అంటే బిఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదై స్టేషన్ బెయిల్ ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు ఎందుకు జైలు పాలయ్యారు? జరిగిన ప్రమాదాన్ని వేరే వాళ్ళ నెత్తి మీద పెట్టి కేసును తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు తండ్రి కొడుకులు జైలు పాలయ్యారు. అది జరిగింది. ఇక్కడ అది లేదు, అక్కడ అది ఉంది. ఈ రెండు కేసులకున్న వైరుధ్యం అది.